గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ మిరియాల రాజు. మీకు అందరికీ సుపరిచితుణ్ణి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ప్రస్తుతం విద్యార్థులందరినీ దృష్టిలో ఉంచుకొని సంఘమిత్ర అకాడమీ అనేది దిల్సుఖ్నగర్లో మనం ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే చాలామంది వేలాది మంది విద్యార్థులు సరైన కోచింగ్ సెంటర్, క్వాలిటీ క్వాంటిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూట్ లేకపోవటం మూలంగా చాలామంది విద్యార్థులు నన్ను అడగటం జరిగింది. సార్, ఒక వేదిక కావాలి మనకు అన్నప్పుడు నేను ఆలోచించి రాష్ట్రంలో ఉండేటటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి నిరుద్యోగం దృష్టిలో పెట్టుకొని ఇటు టీజీపీఎస్ కానీ అటు ఏపీపీఎస్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ సంఘమిత్ర అకాడమీని దిల్సుఖ్నగర్లో ప్రారంభించడం జరిగింది. మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఇతర పోటీ పరీక్షలు, గ్రూప్స్కు సంబంధించినటువంటి పోటీ పరీక్షల్లో అత్యున్నతమైనటువంటి రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీ సహకారంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి నిరుద్యోగులను ఉద్యోగస్తులుగా మార్చడమే లక్ష్యంగా ఈ సంఘమిత్ర ఐఏఎస్ అకాడమీ మనం ప్రారంభించడం జరిగింది. సో విద్యార్థులారా, ఈ వచ్చేటటువంటి ఆగస్టు 3వ తేదీన ఒక డెమో క్లాస్ అంటే ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ దిల్సుఖ్నగర్ బస్ డిపో దగ్గర మనం సంఘమిత్ర ఐఏఎస్ అకాడమీలో ఒక డెమో క్లాస్ని ఏర్పాటు చేశాను. అసలు ఏంటి, గ్రూప్స్లో ఏ సిలబస్ ఉంటుంది, మరి మనం ఆ సిలబస్ను చదవాలంటే ప్రామాణిక పుస్తకాలు ఏమున్నాయి, లేదంటే ఆ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేసే నిజమైన అంటే ఆ ఫ్యాకల్టీ ఎవరెవరు ఉన్నారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ విశ్లేషణాత్మకంగా ఎలా వాళ్ళు బోధిస్తారు అనే విషయాల మీద, అదేవిధంగా ప్రభుత్వం త్వరలో జారీ చేసేటటువంటి నోటిఫికేషన్ల విషయాల మీద ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. మరి అదేవిధంగా అవగాహన సదస్సు తర్వాత ఆగస్టు 7వ తేదీ నుంచి మనం ఒక నూతనమైన బ్యాచ్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ఈ బ్యాచ్లో గ్రామీణ నిరుద్యోగ పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తూ మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మార్చటమే మా సంస్థ యొక్క లక్ష్యంగా నేను చెప్తున్నా. కాబట్టి ఒక నమ్మకంతో మీరు ఏదైతే ఇక్కడికి వస్తారో మిమ్మల్ని 6 నెలలు టైం నాకు ఇవ్వండి. మరో 6 నెలలు మీరు దాన్ని విశ్లేషణాత్మకంగా చదవటం చేస్తే 1 సంవత్సరం టార్గెట్లో ఒక గెజిటెడ్ ఆఫీసర్గా మిమ్మల్ని మార్చడం ఈ సంఘమిత్ర ఐఏఎస్ అకాడమీ యొక్క బాధ్యత. కాబట్టి నీవు ఏ మార్గంలో ప్రయాణించాలనుకున్నావో ఆ మార్గమే మా మార్గం, మా మార్గమే మీ మార్గం అయి ఈ విధంగా కలిసి ప్రయాణించినప్పుడు సక్సెస్ అని తప్పకుండా వస్తుంది. కొత్తగా ఈ రంగంలోనికి విద్యార్థులు ఎవరైతే ఈ కోచింగ్కి వస్తున్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఒక బ్యాచ్ ప్రారంభించడం జరుగుతుంది. రెండోది, ఆల్రెడీ గతంలో రాసి సార్ 1-2 మార్కులు పోయినాం, ఏదో మేము మా అదృష్టమో దురదృష్టమో గత 2 నోటిఫికేషన్లో గత 1 నోటిఫికేషన్లో మాకు ఉద్యోగం రాలేదు, మరి ఏం చేయాలి సార్, ఇది నా చివరి నోటిఫికేషన్ అనుకుంటున్నా, నాకు దారి లేదు సార్ అని చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు. అట్లాంటి విద్యార్థులు భయపడకండి, బాధపడకండి. మీ బాధనే నేను నా భరోసాగా మీకు ఇస్తా. కాబట్టి మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మార్చడం నా లక్ష్యం. కాబట్టి మేము ఏర్పాటు చేయబోయే ఈ కోర్సును యూటిలైజ్ చేసుకోండి. 6 నెలలు పర్ఫెక్ట్ కోచింగ్ తీసుకోండి. తర్వాత మేము కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్ను ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్లో ఉన్న మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోండి. దాని తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగానికి చెరువుగా మీరు వెళ్ళినట్టయితారు. కాబట్టి ఇలా మీరు గ్రామీణ మారుమూల ప్రాంతం ఉండేటటువంటి విద్యార్థులు కూడా ఎవ్వరు ఏ రకమైన బాధ అవసరం లేదు. మీకు మేము భరోసా ఇస్తాం. మీకు ఏమాత్రం నాలెడ్జ్ లేకపోయినా ఒక కొత్త విద్యార్థిగా మా సంస్థలో అడుగుపెట్టినా కూడా మేము సంపూర్ణంగా మీకు ఒక అవగాహన ఇస్తూ సిలబస్ను ఏ రోజుకి ఆ రోజు మీకు క్లారిటీ ఇస్తూ సిలబస్ను క్లాస్ రూమ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాని మీద నేను టెస్టులు పెడుతూ వీకెండ్ గ్రాండ్ టెస్టులు కూడా పెడుతూ సంపూర్ణంగా మిమ్మల్ని ఎగ్జామినేషన్కి పంపించే బాధ్యత మాది. చాలామంది విద్యార్థులు బాధపడుతుంటారు, సార్ చదివింది గుర్తుండట్లే. గుర్తు ఉండదు ఎవరికి. మొదటగా గుర్తు ఉండకపోవడమే విజయానికి మార్గం. ఆ గుర్తు ఎలా పెట్టుకోవాలనో క్లాస్ రూమ్కి వస్తే మేము ఏం చదవాలి, ఏ రోజున ఏం చదవాలి, లెక్చరర్స్ ఏం చెప్తున్నారు, దాన్ని ఎలా రిపీట్ చేసుకోవాలి, దాని మీద క్వశ్చన్ ఎట్లా మోడల్ క్వశ్చన్లు వస్తాయి, ఇవన్నీ క్లాస్ రూమ్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ఒక లక్ష్యం ఎంత పెద్ద ఎత్తుకెదిగినటువంటి మనం చూసిన పెద్ద పెద్ద వ్యక్తులంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, లేదా అమెరికా అబ్రహీం లింకన్ కావచ్చు, అదేవిధంగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన మౌర్య చంద్రగుప్తుడు నందరాజ్యంలో ధన్నందుని ఓడించి
చాణక్యుని సహకారంతో రాజ్యస్థాపన చేసినటువంటిది కావచ్చు, కాకతీయ రాజైన రెండవ ప్రతాపరుద్రునితో పోరాడి ఓడిన వీర మరణం పొందిన సమ్మక్క సారలమ్మరు వనదేవతలైనటువంటి ప్రతిరూపాలు కూడా ఆనాడు బాధ కష్టాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే తప్ప ఇది మన జీవితం అనేది పూలపాన్పు కాదు, ముళ్ళబాట. ముళ్ళను ఏరుకుంటూ ఎప్పుడైతే మనం సరైన మార్గం నడుస్తామో అప్పుడే సక్సెస్ వస్తుంది. కాబట్టి ఎవరికి విజయం ఇవ్వరు, మీకు మీరే విజేతలు కావాలి. వీఆర్ ద ఆర్కిటెక్చర్స్, అంటే మేము ఒక పిల్లర్స్ లాగా ఉంటాం మీకు. కాబట్టి విజయం సాధించాల్సింది మీరు. దానికి మా సహకారంతో సంపూర్ణంగా మీరు విజయం ఎలా సాధించాలనో మేము తెలుపుతాం మీకు. కాబట్టి ఏ ప్రపంచ విజేతను చూసినా, ఏ గొప్ప వ్యక్తిని చూసినా పేదరికము నుంచి వచ్చిన వ్యక్తులే తప్ప అకస్మాత్తుగా ధనవంతులై వచ్చి మేము ధనవంతులం అనే వాళ్ళు లేరు, అకస్మాత్తుగా వచ్చి మేము విజయం సాధించడం అనే వాళ్ళు లేరు. కష్టే ఫలితం. కష్టపడండి. కష్టం ఎలా పడాలి, ఎలా హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ను సాఫ్ట్ వర్క్ ఎలా మార్చుకోవాలి, ఆ ప్రణాళిక మేము రచిస్తాం. ఆ బాధ్యత మాది. కాబట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఒకటే గుర్తుంచుకోండి. వివేకానంద చెప్తాడు, కెరటం పడినందు కాదు పడినా లేచినందుకే నాకు ఆదర్శం అంటాడు. జీవితంలో మనకు దెబ్బ తగిలితేనే నెక్స్ట్ స్టెప్ ఏందని తెలుస్తుంది. కాబట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నేను ఒకటే చెప్తున్నా, కొత్త వ్యక్తులైనా ఆల్రెడీ గతంలో రాసి ఏదో 1-2 మార్కులు పోయి కూడా అదృష్టం లేకపోయినా కూడా, లేదా ఆల్రెడీ చదివినా కూడా కొంత లక్ వల్ల లేకపోయినా కూడా ఏమీ భయపడకండి. ఒక చివరి ప్రయత్నంగా సంఘమిత్ర అకాడమీకి రండి. 22 సంవత్సరాల అనుభవాన్ని నేను రంగరించి ఒక సీనియర్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాను. వాళ్ళ ఆధ్వర్యంలో ఏ నాటికి అన్నట్టుగా ఇంటెన్సివ్ బ్యాచ్, ప్రతి విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కడ నీకు మార్కులు తగ్గుతున్నాయి, ఏ టాపిక్ నీకు అర్థం కాలేదు, మరి ఎట్లా నువ్వు ఎగ్జామ్ రాయాలనేది వారానికి నాడు మనం అంచనా వేసుకోవాలి. ఆ అంచనా నేను చూసుకుంటా. ఆ విధంగా ఆ మార్గంలో కొంతకాలం నాతో పాటు మీరు ప్రయాణిస్తే 6 నెలల్లో పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేయటం, తర్వాత రివిజన్ చేసుకొని ప్రాక్టీస్ చేయటం మూలంగా సక్సెస్ సాధించే అవకాశం వస్తుంది. కాబట్టి నేను చెప్తున్నా, ఒక మాట మనం అనుకుంటాం అప్పుడప్పుడు. కాబట్టి నీవు 0 నుంచి హీరో కావాలన్నా, లోకల్ నుంచి గ్లోబల్కి ఎదగాలన్నా, నీవు ఎర్త్ నుంచి యూనివర్సల్కి ఎదగాలన్నా ఫస్ట్ నీవు ఉండాల్సింది అడుగు కిందనే, తర్వాత లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. కాబట్టి ఆ ప్రయాణించేటటువంటి మార్గంలో నేను చూపిస్తా దారి. మీరు ఒక నమ్మకంతో ఇక్కడికి రండి. ఆగస్టు 3వ తేదీన ఒక డెమో ఫ్రీ అవేర్నెస్ క్యాంప్ని ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత 7వ తారీఖు నుంచి మనకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 సపరేట్ క్లాసెస్ ఉంటాయి. అవసరమైతే ఇంటెన్సివ్ బ్యాచ్ ఒకటి ప్రత్యేక కేర్ తీసుకుంటూ ఇక్కడే సిలబస్ చెప్పడం, ఇక్కడే చదివించడం, ఇక్కడే ఎగ్జామ్లు కండక్ట్ చేయడం, ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ని కూడా ఏర్పాటు చేస్తున్నా. దీనివల్ల మీరు జీవితంలో ఒకటే గుర్తుంచుకోండి, ఈ ప్రణాళిక ఏ ఇన్స్టిట్యూట్లో ఎవరు చెప్పరు. మన సంఘమిత్ర అకాడమీలో నేను మీతో పాటు డెడికేట్ అయ్యి, మీతో పాటు కలిసి నడిచి మిమ్మల్ని విజయ తీరాలకు అందించిన లక్ష్యంతో ఒక బ్రహ్మాండమైన టీమును, ప్రణాళికను ఏర్పాటు చేసిన సక్సెస్ మార్గాన్ని, మంత్రాన్ని అందిస్తా. ఆ మంత్రం ఏందో మీకు చెప్తా. ఆ సక్సెస్ మంత్రం ఏందో మీకు డెమో క్లాస్కి రండి. ఆనాడు నేను చూపిస్తా. మీరంతా సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరూ మళ్ళీ 3వ తారీఖు నాడు కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.